మనం చేరి ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలా మరి ఉపవాస దినాలలో దేవుడిచ్చినటువంటి మంచి సమయంలో మనము చక్కని సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మరి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో అన్నిటినీ తాడుకోవాలి. క్రైస్తవులుగా, దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా మనం అన్నిటినీ తాడుకునే వారముగా మనం ఉండాలి. తాడుకోవాలి అంటే ప్రేమను కలిగిన జీవితం, ప్రేమను కలిగిన అనుభవంలో మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. అలాగా ఉంటేనే మనము ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనము దీవించబడతాం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, నిజంగా మనము ప్రేమల గురించి మాట్లాడుకుంటూ, ప్రేమలో ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మరి 33 రోజుల ఉపవాస కూడికలో మనం ఎంత అనుభవాన్ని మనం పొందుకున్నాం, ఎంత ప్రేమను మనం పొందుకున్నాం, ఎంత దేవుని కృపను మనం పొందుకున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ ఉపవాస దినాలలో ఎన్ని శోధనలు వచ్చినాయో కదండి, ఎన్ని శ్రమలు వచ్చినాయో కదండి, ఎన్ని బలహీనతలు వచ్చినాయో కదండి. వీటన్నిటినీ మనం ఏం చేయాలి? తాడుకోవాలి. తాడుకున్నప్పుడే దేవుని కృప మన మీద దేవుడు హెచ్చుగా, అధికంగా మనకు అనుగ్రహిస్తాడు కదా. కాబట్టి మనం అన్ని విషయాలలో, భక్తి విషయాలలో, ఆత్మీయ విషయాలలో, సంఘ సహవాస విషయాలలో, కుటుంబ విషయాలలో, బిడ్డల పట్ల బిడ్డల విషయాలలో, భర్త పట్ల భర్త విషయాలలో, భార్య పట్ల భార్య విషయాలలో, పిల్లల అత్త కోడల విషయాలలో, తల్లిదండ్రుల విషయాలలో మనము తాడుకున్న వారమై ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన ఉపవాస ప్రార్థనను భంగం చేయడానికి కొన్ని పరీక్షలు మన మీద పెడుతూ ఉంటారు. లేనిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, లేనిపోయినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అన్నిటిలో మనం కోప్పడకూడదు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 13వ అధ్యాయం 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ఎంత ప్రేమండి, ఎంత సహనం అండి. ఆ సహనం, ఆ ప్రేమలో మనలో కనపడాలి అని ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనము దేవునికి అర్పించుకొని, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని, మనము తాళుకున్నప్పుడు, మనము తగ్గించుకున్నప్పుడు మనము దేవుని దృష్టికి యథార్థవంతులుగా కనబడతాం. గత రాత్రి లేయా గురించి మీతో మాట్లాడుతూ కొన్ని సందర్భాలు నేను మీకు దాటివేశాను. ఆ సందర్భాలు రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయం 17వ వచనాన్ని మన తలపుకు తెచ్చుకుందాం. 17వ వచనం చదవలేని వారు చదివి సహాయం చేయండి. లేయా జబ్బు కళ్ళ కలిగినది, రాయేలు రూపవతి అయి సుందరవతి అయి ఉండే. చాలా చక్కగా గమనించండి. ఇక్కడ లేయా జబ్బు కళ్ళ కలిగినది అని దేవుడి వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే లేయా అన్ని విషయంలో అణిచివేయబడినది. అందు విషయమే కానివ్వండి, సౌందర్య విషయమే కానివ్వండి, ఏమండి, అన్నిటిలో కూడా అవి అణిచివేయబడినది. కానీ లోకము దృష్టిలో అణిచివేయబడింది, కానీ దేవుని దృష్టిలో లేయా మేలు పొందినట్లుగా ఇదే అధ్యాయంలో మనం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, ఇదే 29వ అధ్యాయం 31వ వచనం, 29:31 వచనం. లేయా దేశించబడుట అది యెహోవా చూచెను. చూశారు పిల్లరా, లేయా దేశించబడుట లేయాకు తెలుసు, కానీ
లేయా పక్షాన యెహోవా చూచెను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అమ్మా బాబు, ఈ ఉపవాస దినాలలో మీకు శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు మీకు రావచ్చు. రావని నేను చెప్పను, కానీ వాటిని సహించాలి. భరించే మనసు, భరించే ప్రేమ నువ్వు కలిగినప్పుడు నీ జీవితంలో రెట్టింపైన ఆశీర్వాదాలు దేవుడిని యెహోవా నీకు అనుగ్రహిస్తాడు. అన్న చెప్పబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రాయేలు విషయంలో దేవుడు దృష్టి లేదు అని చెప్పను, కానీ దేవుడు దృష్టి ఉంచలేదు. కారణం ఏంటి అంటే ఆమె రూపవతి, సౌందర్యవతి, చాలా చక్కనిది. అందుకనే ఏం చేసిందో తెలుసా? శాపాన్ని తెచ్చుకుందండి, ఉగ్రతను తెచ్చుకుంది. తన తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించి సామాగ్రిలు పెట్టుకొని ఆ పెట్టి మీద కూర్చుంది. కూర్చొని తన తండ్రి వచ్చి అడుగుతుంటే లేనే లేదు అని సమాధానం చెప్తూ చాలా భయంకరమైనటువంటి విషయాన్ని తండ్రి చెవికి పడేసింది. పిల్లల, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అండి. అమ్మా, సహించే మనసు లేయాకుంది, కానీ రాహేలుకు లేదు. మరి ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో మనం ఎలా ఉన్నాం? లేయా ప్రార్థనకు వచ్చేదే, రాహేలు ప్రార్థనకు వచ్చేదే. ఇద్దరు దేవుని దృష్టికి, దేవునికి అనుకూలమైనటువంటి వారే, కానీ వారి ప్రవర్తనలో చాలా వ్యత్యాసం ఉంది. వారి నడవడికలో చాలా వ్యత్యాసం ఉంది. వారి మాట తీరులో చాలా వ్యత్యాసం ఉంది. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగా. పిల్లరా, 29వ అధ్యాయం మనం చూస్తే లేయా ఎదుటే యాకోబు దాసీతో బిడను కట్టాడు. అది తెలుసుకున్న లేయా బాధపడదు, కానీ వేదన చెందదు, కానీ యెహోవాకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లించినట్లుగా ఇదే అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసు. కానీ రాహేలుకు ఆ మనసులే. తండ్రి కుటుంబం శాపగ్రస్తమైపోవాలి, తండ్రి కుటుంబం శపించబడాలి, తండ్రి కుటుంబం గృహదేవత లేకుండా భయంకరమైన శోధనకు గురవ్వాలని చెప్పివేసి తండ్రి యొక్క గృహదేవతను దొంగిలించి తండ్రికి కీడు చేయడానికి ఆలోచించినటువంటి వ్యక్తి రాహేలు. ఎంత భయంకరం. అదే ఇంట్లో నుంచి వచ్చింది లేయా ఏమని తెచ్చిందా? ఏం తెలవండి, తండ్రికి లోబడింది, భర్తకు లోబడింది. అది మాత్రమే కాదు, దాసీలు కూడా ఆమెను చిన్న చూపు చూచినప్పటికి కూడా, ఆమెను ఎగతాళి చేస్తున్నప్పటికీ కూడా, ఆమెను పట్ల కీడును ప్రవర్తించినప్పటికీ కూడా లేయా భక్తి కలిగి ఉంది. కానీ దేవుని దృష్టి యందు నిర్దోషమైనటువంటి కుమార్తెగా ఉంది. కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా నిందించలేదు, ఎక్కడ కూడా వారి పట్ల అవమానంగా ప్రవర్తించలేదు. అందువల్లే లేయాను దేవుడు కనికరించాడు, లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రాత్రి ఉపవాసం ఉంటున్న మనం, ప్రార్థనలో ఉన్న మనం, భక్తిలో ఉన్న మనం సమర్పణం కలిగిన వారంగా ఉండాలి. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ లేయాకున్నటువంటి ప్రేమ, లేయాకున్నటువంటి పట్టుదల కలిగి మనం ఎదుర్కొనే వారముగా మనం ఉంటే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి రాత్రి మనము దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలి అంటే మన రూపాన్ని దేవుడు చూడడు, మన ఆకారాన్ని దేవుడు చూడడు, మన సౌందర్యాన్ని దేవుడు చూడడు, కానీ మన అంతరంగములను దేవుడు చూస్తాడు. అంతరంగంలో అన్నిటిని తాడుకునే ఓర్పు, కప్పుకునే మనసు ఉందా లేదని దేవుడు పరీక్షించువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరి సహోదరా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. మనము రాహేలు వలె తిరస్కరించే మనస్సు మనలో ఉండకూడదు. రాహేలు వలె దేవుని కోపాగ్ని పొందుకునే వారముగా మనం ఉండకూడదు. కానీ లేయా వలె అన్నిటినీ తాళుకున్న వారమై, అన్నిటిని తగ్గించుకున్న వారమై, అన్నిటిలో దేవుని యందు విశ్వాసం కలిగి జీవించిన వారముగా మనం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ముఖాలు అందంగా ఉన్నాం, కానీ వారి స్వరాలు
దేవుడు చాలా అందంగా చేస్తాడు. వారి స్వరం చాలా ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా పాడేటువంటి వరాన్ని దేవుడు వారికి ఇస్తాడు. దేవుడు పై స్వరూపాన్ని చూచేవాడు కాదు. ఈ అంతరంగంలో ఎంత తాళుకొని తగ్గించుకొని ఆయన పాదముల యొద్ద ఆయన ఆరాధిస్తున్నావో, ఆయన పాదముల యొద్ద ఎలాగో ఉపవాసం ఉండి మొరపెడుతున్నావో ఆ విధానాన్ని దేవుడు గమనిస్తున్నాడు. అదే అక్కడ ఇక్కడ చక్కటి మాట 31వ వచనంలో, లేయా దేశించబడుట యెహోవా. బాబా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి లేయాకి. యెహోవా చూశాడటండి. అమ్మా నువ్వు దేశించబడడం, నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ బిడ్డలు చూడకపోవచ్చు, నీ అత్తమామలు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు. నిన్ను నన్ను మనందరిని సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా మన మీద తన దృష్టి ఉంచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తిని దేవుడు చూస్తున్నాడు, మన విశ్వాస జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, మనలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, భక్తి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం ఎలాగ జీవిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి, ఒకసారి మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే 29వ అధ్యాయంలోని 20వ వచనం చదువు తల్లి. 20వ వచనం చక్కని మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు రాయేలు పాసురము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయేలును ప్రేమించాడు. ఏంటి? అందాన్ని ప్రేమించాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. సౌందర్యాన్ని ప్రేమిస్తే నీ జీవించు దినమును దేవుడు చేస్తాడు, కొద్దిగా చేస్తాడు, సంవత్సరాలు తగ్గిపోతాయి. లోకాన్ని చూచి ముర్చిపోబాకండి. లోకములో ఉన్న ఆస్తులు, అంతస్తులు, హోదాలు చూసుకొని గర్వించబాకండి. అవి ఎప్పటికీ నీతో రానే రావు. నీతో వచ్చేది నీ భక్తి మాత్రమే, నీతో వచ్చేది నీ ప్రార్థన మాత్రమే, నీతో వచ్చేది నీ విశ్వాస జీవితం మాత్రమే. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము అన్నిటిని తాళుకునే వారముగా జీవించాలి. అందుకే ఉపవాస కోడికలు అర్థమైనా, అద్దరి పడకూడదు, విడిసి పడకూడదు, గర్వించకూడదు, తిరస్కరించకూడదు, ఎదిరించకూడదు, త్రోసివేయకూడదు, నెట్టివేయకూడదు. అర్థమైనా, మనము అన్నింటిలో తాళుకున్న వారముగా ఉండాలి. సంఘము ఎప్పుడైతే తాళమి కలిగి ఉంటుందో, తగ్గింపు జీవితం కలిగి ఉంటుందో, దేవుని కొరకు సమర్పణ జీవితం కలిగి సంఘ విశ్వాసం జీవిస్తూ ఉంటారో వారిలో దేవుని ప్రేమ అధికం చేస్తాడు. ఉన్నతమదిగా దేవుడు మార్చివేస్తాడు. ఉన్నతమైనటువంటి కృపల ద్వారా దేవుడు వర్ధిల్లింపు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఒక సంఘంలో తాళిమి లేకపోతే దేవుడు చూసి అంటాడు, నీ ముఖం మీద నేను ఉమ్మి వేస్తానంటున్నాడు. అంటే ఏంటి? తాళిమి లేదు, తగ్గింపు లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. ఎంత భయంకరం అండి. అమ్మా అలాగుంటే ఆ సంఘం మీద కాదు, దేవుడు నీ మీద నా మీద కూడా ఉమ్మేస్తాడు. జాగ్రత్త ఉండాలి. అలా చక్కని మాట్లాడాడు, చాలా అద్భుతమైన మాట్లాడాడు. నువ్వు దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, అమ్మా నువ్వు పనికి మాలిన వాడు, నీ అంత భ్రష్టుడు, రెండోవాడు లేడు అని ఆయన ఏం చేస్తాడు? ఆ సంఘం మీద, ఆ విశ్వాసుల మీద నోటితో ఉమ్మేస్తున్నాడు. ఎంత భయంకరం. తాళిమి లేకపోతే ప్రార్థన రావటం కూడా నిష్ప్రయోజనమే. తగ్గింపు లేకపోతే, ప్రేమ భరించేదిగా ఉండకపోతే నువ్వెన్ని ఉపవాస ప్రార్థన చేసినా నిష్ప్రయోజనమైపోతుంది. అది పనికిరానటువంటి భక్తి జీవితంగా మారిపోతుంది. అలా ఉండవద్దు అని
ప్రభు పేరట ప్రభు నామములో చేతులు జోడించి మనం చేస్తున్నాం. అమ్మా, మనల్ని మనము దేవునికి అర్పించుకున్నాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించినట్లుగా అన్ని విషయాలలో ఇక మనం తగ్గించుకొని ఉండాలి, తాళుకొని ఉండాలి, భరించువారముగా ఉండాలి. లేక ఏదైనా కనపడిందనుకో కప్పుకునే వారంగా ఉండాలి. అలాంటి జీవితం లేవియాకు ఉంది కాబట్టి లేయా యెహోవా దృష్టికి కనపడింది కనుకనే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడికి రూబేన్ అని పేరు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధన్యురాలండి లేయా, ఎంత భాగ్యవంతురాలు, అంత ధన్యురాలు, అంత భాగ్యవంతురాలు అవడానికి కారణం ఏంటి అంటే ఆమె అన్ని విషయాలలో తాళుకుంది. ఆమె జబ్బు కళ్ళది. భర్త ప్రేమించలా, పనివారు ప్రేమించలా, దాసీలు ప్రేమించలా, అందరూ ఆమెను అసహించుకున్నారు. అందరూ ఆమెను మానసికంగా బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. కానీ ఎవరి మీద ఆమె కోపపడినట్లు కానీ ఎవరిని కూడా దూరం చేసుకున్నట్లు కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడు. అందరితో ఆమె ఉంది పిల్ల, అందరిలో ఆమె ఉంది. అందరి దృష్టి ఆమెను అసహించుకున్న దేవుని దృష్టి ఆమె మీద కనికరం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. రాత్రి నువ్వు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, ప్రత్యేకంగా ఉంటున్నావు, కుటుంబంలో చాలా సపరేట్ జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. మరి ఇలాంటి టైంలో కొన్ని శోధనలు నీకు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని శ్రమలు రావచ్చు. కానీ అన్నిటిలో తాళుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తగ్గించుకొని ఉండాలి. దేవుని దగ్గర లోబడి మనము జీవించువారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతేగాని లోకాన్ని చూసుకొని, లోకంలో ఉన్న ఆస్తులు చూసుకొని, అందాన్ని చూసుకొని, సౌందర్యం చూసుకొని నువ్వు భక్తిలో, ప్రార్థనలో, ఉపవాసంలో తాళిమి లేకుండా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు జీవించు దినాలు దేవుడు కొద్దిగా చేసేస్తాడు, కొద్దిగా దేవుడు మార్చివేస్తాడు. చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి, ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఇంకో మాట చెప్పిన ముగిస్తాను, చదివి సహాయం చేయండి. దైవ గ్రంథముల నుండి చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 31వ ఆదికాండం 31వ అధ్యాయం 41వ వచనాన్ని మన తలంపుకు తెచ్చుకుందాం. 31, 41వ వచనంలో చాలా అద్భుతమైన సందర్భాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఇంటిని 14 ఏండ్లను నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతం నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఎడలా నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోని పంపివేసి ఉన్నావు. దేవుడు నా ప్రయాణమును నా చేతుల కష్టాజితమును చూచి పోయి రాత్రి నిన్ను గద్దించెను లాబానుతో చెప్పాను. హల్లెలూయా. జరగడా అబ్రహాము ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు పలుకుతున్న శ్రేష్టమైన మాట, నేను 7, 7, 14, 6 మొత్తం నేను 20 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను. నేనేం చేశాను? ఉత్తి చేతులతో పంపిస్తున్నాను. మామా, నా కష్టాజీవితం అంతా నువ్వు దోసేసావు. నా భార్యను నా పిల్లలను నాతో పొమ్మని పంపిస్తున్నావు. కానీ నా దేవుడు నా భక్తిని బట్టి, నా తాడిని బట్టి, నా తగ్గింపు జీవితాన్ని బట్టి యెహోవా నన్ను
ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సందర్భాలే ఉపవాస దినాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులే మన ఉపవాస దినాల్లో మన కుటుంబంలో కనబడుతూ ఉంటాయి. ఎంత పని చేసినా ఏమి కనపడవు, ఎంత కష్టపడుతున్నా ఏమి మన చేతికి రావు. ఎవరిని అడుగుదామన్నా లాభాలు లాంటి మనస్సు మామూలుది, అత్తలది, లేకపోతే తల్లిదండ్రులు అనుకోండి, లాభాలు లాంటి మనసు ఏమీ రండి. కానీ నిష్ప్రయోజకులుగా వదిలిపెట్టిన మనల్ని రక్షించి ఆయన స్వరక్తము చేత కడిగి శుద్ధీకరించి ఆయన జీవగ్రంథంలో పేరు రాసినటువంటి మన దేవాది దేవుడు మనల్ని ఉట్టి చేతులతో పంపనే పంపడం. చదవడండి, దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదముల చేత మనకు దేవుడు తోడై ఉంటాడు. ఎప్పుడంటే అన్ని విషయాలలో నువ్వు తాళుకోవాలి. ఏమండి, యాకోబు 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు అరణ్యములో, కొండలలో, లోయలలో గొర్రెలు మేపాడా, ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో. కానీ సిల్లుగా కూడా లాభాన్ని తన మామ ఇవ్వనే. కానీ యాకోబు అంటున్నాడు, నా తాత తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము దేవుడు, నా తండ్రి అయినటువంటి సాకు దేవుడు, నాకు దేవుడు ఉన్నది ఆ దేవుడు నన్ను విడిచిపెట్టనే విడిచి. అమ్మా, అలాంటి విశ్వాసం ఉపవాస దినాల్లో నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు నిశ్చయంగా తోడుగా ఉంటాడు, నిన్ను బలపరచువాడుగా ఉంటాడు. నీ జీవితంలో ఏమి కొదవ లేకుండా దేవుడు సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. సమృద్ధిని ఆశీర్వాదముల చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస దినాల్లో నీకేం కావాలో ప్రార్థన ద్వారా దేవుడు అడుగు, ప్రార్థన ద్వారా దేవుడు అడుగు. యాకోబు అడుగుతున్నాడు, నీవేమీకపోయినా నా దేవుడు నన్ను విడిచిపెట్టనే విడిచిపెట్ట. లేయకూడదండి, అన్నిట్లో తాడుకున్నాను, నేను దేవుని దృష్టికి కనబడుతున్నా దేవుని కుమార్తె. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప సమర్పణ యాకోబులో ఉంది, లేయాలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి నీలో ఉందా? నువ్వు కలిగి ఉన్నావా? అన్ని విషయాలు తాడుకొని ఉంటున్నావా? తగ్గించుకొని ఉంటున్నావా? అమ్మా, ఎవరిని తిరస్కరించబాకండి, ఎవరిని త్రోసివేయబాకండి, ఎవరిని కూడా పిల్లలు తృణీకరించి మాట్లాడబాకండి. చేతులు జోడించి మనం చేస్తున్నాను. అలా చేస్తే మన భక్తి, మన ప్రార్థన, మన ఉపవాసము వ్యర్థమైపోతుంది. దేవుని దృష్టిలో మనము శాపగ్రస్తులైపోతాం. అలా ఉండవద్దు అని ప్రభు పేరట, ప్రభు నామములో మరొకసారి మనం చేస్తున్నాం. లేయా తాడుకొని తగ్గించుకున్నట్టుగా యాకోబు తాడుకొని తగ్గించుకొని 20 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు, 20, 7, 7, 14, 6, 20 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాం. మనం కూడా ఎంతో కష్టపడతాం. మన కుటుంబంలో మన అత్తమామల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల మన కష్టాన్ని వారు గుర్తించరు, జ్ఞాపకం చేసుకోరు. ఒక్క మాటలో ఏం చేస్తారు? తుంచిపడేస్తారు. ఒక్క మాటలో ఇవేం చేసే బాగుంటారు. 20 సంవత్సరాల పని అంతా వ్యర్థమైపోయినట్లు మనం భావిస్తాం. కానీ మన సృష్టికర్తని దేవుడు మనతో ఉండి మనకు సమృద్ధిని కలిగజేస్తాడు. అది ఎప్పుడంటే తాడుకొని జీవించింది. అమ్మ, ప్రేమ అన్నిటినీ తాడుకుంటుంది. సంఘం అనబడే నీవు, దేవుని మందిరం అనబడే నీవు తాడుకొని జీవించాలి, తగ్గించుకొని జీవించాలి, ప్రభు కొరకు అర్పణ చేసుకొని జీవించాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా మట్టుకు నేను బ్రతుకుట లాభం కాదు, క్రీస్తు కొరకు చనిపోతా, క్రీస్తు కొరకు బ్రతుకుట నాకెంతో మేలు, ఎంతో లాభం. ఆ సమర్పణ నిలువుకు వచ్చినప్పుడు దేవుడు అత్యధికమైన ఆశీర్వాదముల చేత, ఆయన కొరకు చేత నిన్ను బలపరిచి దీవించి ఇచ్చే రాజ్యానికి, మరొక రాజ్యానికి నడిపిస్తాడు అని, దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నాం. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్న ఒక్క నిమిషం
మనల్ని మనం దేవునికి అర్పించుకొని దేవాలను దర్శించాలి. నా జీవితంలో నీ కార్యం జరిగించాలి. నీ కార్యం చేత మమ్మల్ని బలపరిచాయి. నీ కార్యం చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించు ప్రభు అని ప్రభు దగ్గర మనం ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. In the name of Jesus. అన్ని విషయాల్లో మనం తాడుకున్న వారమై ఉండాలి. అన్ని విషయాల్లో తగ్గించుకున్న వారమై ఉండాలి. ప్రార్థించే, నోరు తెరిచి ప్రార్థించే. హల్లెలూయా.